2025 నూతన సంవత్సర వేడుకలు మరింత ఆనందంగా జరుపుకోవాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాల్సిందే. నియమాలు అధిగమించిన వేడుకలు శృతి మించిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తారు మన డోన్ పోలీసులు. మొదటగా డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. అలాగే డోన్ వ్యాప్తంగా మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కి అనుమతులు లేవని, ఎలాంటి అపశృతులు జరగకుండా డిజిటల్ సర్వేలెన్స్ మరియు డ్రోన్ల ద్వారా పట్టణంలో ప్రధాన ప్రాంతాలు పర్యవేక్షణలో ఉంటాయని, డోన్ లో ఉన్న ఫ్లైఓవర్ 31 తేదీ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున వరకు మూసివేస్తామని, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరు వాహనాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటామని, విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని డోన్ డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో హెచ్చరికలు జారీ చేశారు. డోన్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. జానవరి ఫెస్ట్ సందర్భంగా ముఖ్యంగా యువతకు హెచ్చరిక ఏమంటే, బైకులు తీసుకొచ్చి సైలెన్స్ తీసేసి విపరీతమైన సౌండ్స్తో నడపడం కానీ, లేదంటే ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం కానీ, లేదు ఆటోల్లో ఇష్టానుసారం బయట తిరగడం కానీ జరిగిందంటే పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకుంటారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. రాత్రి 10 గంటల వరకే బయట తిరగడానికి అలౌ చేస్తాము. దాని తర్వాత బయట కనబడిన ప్రతి బైక్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా చెప్తున్నా, దయచేసి బైక్ ఇవ్వద్దు. ఆ ఒక్కరోజు బైక్ మీరు పక్కన పెడితే మీ పిల్లల ప్రాణాలు మీరు కాపాడినట్టు అవుతుంది. న్యూ ఇయర్ మొత్తం సంతోషంగా మీ కుటుంబం ఇంటిల్లి 10 జరుపుకోగలరు. అట్లా కాకుండా బైక్ ఇచ్చి వాళ్ళు 4 పిల్లలతో తిరిగి యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుక్కోకుండా ఉండాలంటే దయచేసి బైక్ ఇవ్వద్దు. మీ మాట పిల్లలు వినలేదంటే దయచేసి మాకు కాల్ చేయండి. మీ బైక్ తీసుకొని వచ్చి ఒక్కరోజు మా దగ్గర ఉంచుకుంటాం, తర్వాత మీకు హ్యాండల్ చేస్తాం. అదే కాకుండా కొంతమంది పక్కింటి వాళ్ళు అడిగితే బైక్లు ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి. దయచేసి అది కూడా చేయొద్దు. అది చేసిన తర్వాత ఏదన్నా ఒక ప్రమాదం కానీ నేరం కానీ ఆ బైక్తో జరిగితే అది ఇచ్చిన వాళ్ళపైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా న్యూ ఇయర్ జరుపుకోవాలా, విషాదంతో కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ మాకు సహకరిస్తారని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.